నమస్తే సార్. నమస్కారం అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భుజానికి ఆపరేషన్ అయితే చేయించుకోవడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది. సో దీని గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి వెళ్ళడం చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక తండ్రి కొడుకుల్లాగా పరిపాలన చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు కాబట్టి తప్పనిసరిగా ఒక రాష్ట్ర పెద్దగా ఒక ఉప ముఖ్యమంత్రి గారికి జరిగినటువంటి ఆపరేషన్లో వెళ్ళి కలిసి పరామర్శించి ధైర్యం చెప్పి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే రాష్ట్రం ఒక ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తెలంగాణ అలాగే దేశం మొత్తం కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చరిష్మా చాలా అద్భుతంగా ఉంది. ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆయన తీసుకున్న శాఖల పట్ల నిబద్ధతతో పనిచేస్తూ ఎక్కడో 24 ర్యాంకులో ఉన్నటువంటి శాఖని 2వ ర్యాంకు తీసుకొచ్చినటువంటి ఆ పనితీరుని దేశం మొత్తం గమనిస్తూ ఉంది. కాబట్టి వేళ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో రాజకీయం చేసేటటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకు ఆ మంచి పేరు, ఆయన కలకాలం చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. కాబట్టి వేళ అభిమానులందరూ కూడా దేవస్థానాల్లో పూజలు కూడా చేశారు. బ్రహ్మాండంగా ఆయన తిరిగి రావాలని, ఖచ్చితంగా తిరిగి వస్తారు. అలాంటి మంచి మనిషికి ఆరోగ్యం అద్భుతంగా వస్తుంది. ఖచ్చితంగా రాష్ట్రం పట్ల దేశం పట్ల ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు అమోఘంగా ఉండాలి. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది. ఈవేళ రాజకీయం ఎలా తయారైపోయిందంటే 100 కోట్లు ఖర్చు పెట్టి గెలువు, 1000 కోట్లు సంపాదించు, ఇంకా ఎక్కువే సంపాదించు అనే రీతిని వెళ్ళిపోయింది. సంస్కారం లేదు, బాధ్యత లేదు, భరోసా లేదు. కాబట్టి రాజకీయం కూడా కుళ్ళు కుతంత్రాలతో జరుగుతున్నటువంటి ఈ రాజకీయంలో ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సొంత డబ్బులతో రాజకీయం చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సొంత కష్టార్జితాన్ని పేద ప్రజలకు పంచే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు వస్తున్నటువంటి జీతాలను కూడా అభాగ్యులు అనామకులైనటువంటి వాళ్ళకి 42 మంది పిల్లలకు, అనాథులైనటువంటి పిల్లలకు పంచిచ్చేటటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి ఆరోగ్యం బాగుండాలని, ఆయన క్షేమంగా ఉండాలని, ఆయన సేవలు దేశానికి ఉపయోగపడాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. అదేవిధంగా ఆయన గొప్పతనం గురించి, ఆయన చేస్తున్నటువంటి గొప్ప గొప్ప పనుల గురించి ఇవాళ దేశం కూడా, యావత్ దేశం కూడా ఎదురు చూస్తుంది. ఇలాంటి నాయకుడు కదా మనకు కావాలి అని. కాబట్టి వాళ్ళు అందరూ ఆయన క్షేమాన్ని కోరుకుంటున్నారు. అందరూ ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటున్నారు. ఆయన నిండు నూరేళ్ళు క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. పెద్దలు ప్రార్థన చేస్తున్నారు. చిన్నలు అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ఆరోగ్యంగా తిరిగి వస్తారు. తప్పనిసరిగా ప్రజా జీవితంలో మన దేశంలోనే నెంబర్ 1 స్థానానికి వెళ్ళి రాజకీయం అంటే ఎలా చేయాలి, అభివృద్ధి అంటే ఎలా చేయాలి, త్యాగం ఎలా చేయాలి, సొంత డబ్బులతో రాజకీయం చేస్తూ ప్రజలని కడుపులో పెట్టి చూసుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ద్వారాగా చాలామంది తెలుసుకున్నారు. ఇలాగే చాలామంది ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అన్నట్టుగా ఈవేళ మన దేశంలో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఎంతో కష్టపడి ఆయన వాళ్ళ స్కిల్తో ఎంతో అమౌంట్ డబ్బులు సంపాదించుకున్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళంతా రాజకీయాల్లోకి వద్దాము, సేవ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని వేళ వస్తున్నారు. వచ్చి ఇలా రాజకీయాల్లో ఉంటే దేశం బాగుపడుతుంది. అట్టడుగున్నటువంటి భిన్న వర్గాలు కానీ, తర్వాత చాలా కుటుంబాల్లో ఇప్పటికీ కూడా సరైన చదువులు లేక కుటుంబాలు కూలీలుగానే బతుకుతున్నారు. ఇలాంటి నాయకులుంటే వాళ్ళు కూడా చదువుకొని అద్భుతమైన జీవితాన్ని అనుభవించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అట్టడుగు ఉన్నటువంటి వర్గాలు కూడా బాగుండాలని కోరుకునే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి బాగుండాలి. ఆయన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, మహానుభావుడు. కాబట్టి ఆయన ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం, ఆయన ప్రార్థిద్దాం, ఆయన్ని అభినందిద్దాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన కోసం ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంటే ఇప్పుడు ఎన్ని గొప్ప పనులు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా పవన్ కళ్యాణ్ గారిని చాలామంది నెగిటివ్గా ట్రోల్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది జన ప్రపంచం. ఇందులో అందరూ మంచి వాళ్ళు ఉండాలని ఏం లేదు. ఎక్కువ పర్సెంటు దుర్మార్గులు, దుష్టులు, నీచులు కూడా తిరుగుతూ ఉంటారు. మన పక్కనే ఉంటారు, మనల్నే మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఎవరు లేరండి. ఇప్పుడున్న రాజకీయాల్లో అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి లేడు. చాలామంది ట్రోల్ చేస్తూ ఉంటారు. ఆ రాజకీయ అవకాశాల కోసమో ఏదో ఒక విమర్శించాలని దుర్మార్గంగా మాట్లాడేటటువంటి చాలా మంది వ్యక్తులు ఉంటారు. కానీ సాయం చేసే చెయ్యి కావాలి కదా. ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 3000 మంది రైతులకి మనిషికి 1,00,000 రూపాయలు ఇచ్చిన మహానుభావుడు, దేవుడు, గొప్పోడు అతను.
ఆయన గురించి ట్రోల్ చేస్తానంటే వీళ్ళు ఎంత నీచులో మనకు అర్థమైపోతుంది. ఆయన సొంత డబ్బులు ఇచ్చే మనిషి, ఆయన కష్టార్జితం ఇస్తాడు. ఇప్పుడు లేరు అలాంటి వాళ్ళు. ఈయన ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఇవాళ అంత చరిష్మా పెరిగింది మన దేశంలో. ప్రధానమంత్రి లాంటి వారు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారు బాగుండాలని కోరుకుంటున్నారంటే ఎందుకు కోరుకుంటారమ్మా? ఆయన ఆరోగ్యం బాగుండాలి కోరుకుంటున్నారంటే ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజా సేవలో ఉండాలి. అలాంటి వ్యక్తులు ఉంటేనే ఇవాళ దేశం బాగుపడుతుంది, అట్టడుగు ఉన్నటువంటి వర్గాలు బాగుపడతాయి. కాబట్టి ఆ ట్రోల్ చేసే విధవులకి ఏం చెప్తాం మనం? వాళ్ళు ఎప్పుడూ ఆ నీచులుగా బతుకుతూ ఉంటారు, దుర్మార్గులుగా ఉంటూనే ఉంటారు, చీడపురుగులుగా మిగిలిపోతారు తప్ప పవన్ కళ్యాణ్ గారు వెలిగే సూర్యుల్లాగా వెలుగుతూనే ఉంటాడు. కాబట్టి ఆయన ఆరోగ్యం బాగుంటుంది, చక్కగా ఆయన తిరిగి వస్తారు, మన అందరికీ కూడా సేవలు అందిస్తారు.